హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ నేను గోబీ మంచూరియా డీప్ ఫ్రై చేసే అవసరమే లేకుండా స్టీమ్ చేసే మనం గోబీ మంచూరియా అన్నది ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి హెల్దీ స్నాక్ అన్నది మనం ఈవినింగ్ పిల్లలకు పెట్టిన మనమన్నా వెయిట్ లాస్ వాళ్ళు కూడా తినచ్చు. చాలా ఇష్టంగా తింటారు. అదే టైంలో వెయిట్ లాస్ కూడా అవుతారు. పిల్లలకు కూడా హెల్దీ స్నాక్ పెట్టినట్టు ఉంటుంది, వాళ్ళు అడిగిన మంచూరియా చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కాలీఫ్లవర్ తీసుకొని నేను చూపించిన విధంగా ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అన్నది ఉంటుంది. ఆ వాటర్లోనే మనం మిగిలిన అంటే పిండి, కారం ఇవన్నీ వేసుకుంటే ఆ వాటర్ సరిపోతుంది. దీన్ని పిండే పని లేదు. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 2 స్పూన్ల గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక 4 నుండి 5 స్పూన్ల మైదా పిండి ప్లేస్లో మీరు రీప్లేస్మెంట్ గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఒక 4 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిపేసి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి దానిపైన నేను చూపించిన విధంగా ఇలా పెట్టుకొని నార్మల్గా మనం ఇలా ఇడ్లీకి ఎలా వేసుకుంటాం అలానే మనం మొత్తం సైడ్ వరకు కూడా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి తర్వాత స్టీమ్ చేయాలండి. ఇది ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది. ఇది లో ఫ్లేమ్లోనే స్టీమ్ చేయాలి. తర్వాత డిమోల్డ్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూడ్డానికి గ్లాస్లా ఉన్నట్టు ఉంటుంది. ఇది ముక్కలు కట్ చేసిన తర్వాత కూడా మనకి పీసెస్ కింద ఏమి విడిగా మామూలుగా విడిపోదండి. చాలా బాగుంది. ముక్కలా వచ్చి కూడా మనం తర్వాత సాసెస్తో మనం కొంచెం సేపు ఉడికించినప్పుడు కూడా ఇది చెదిరిపోదు కూడా. ఎంతో బాగుంది. దీన్ని నచ్చిన షేప్లో కట్ చేసేసుకుని పక్కన పెట్టేసి దీన్ని మనం ఒక ప్లాస్టిక్ అంటే జిప్ లాక్లో ఉంటుంది కదా, ఆ ప్లాస్టిక్ కవర్లో వేసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే 1 వీక్ వరకు కూడా డీప్ ఫ్రిడ్జ్లో మనం ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు తీసి మనం రెడీగా కుక్ చేసుకునే విధంగా నేనైతే ఎప్పటికప్పుడే చేసుకుంటాను. తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 క్యూబ్ల పన్నీర్ ముక్కలు వేసుకొని ఇందులో ఒక 4 వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు, అల్లం చిన్న ముక్క కూడా కట్ చేసుకున్న ముక్కలు వేసేసి తర్వాత ఒక అరచెక్క ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ వీటన్నిటిని చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి కూడా వేసేసి కొంచెం ఒక 3 మినిట్స్ వరకు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, షెజ్వాన్ సాస్, రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లో వేసేసుకున్నాం. అది కూడా వేసేసి ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుని అది మరిగే టైంలో ఒక చిన్న కప్పులో 2 నుండి 3 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకుని వాటర్ వేసుకొని ఆ వాటర్ను కూడా ఇప్పుడు ఇందులో వేసి గ్రేవీ దగ్గర పడే టైంలో ఈ మంచూరియా వేసి ఒక 10 మినిట్స్ కుక్ అవనిచ్చి దించేయడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.